Hey guys, welcome to our channel. Today let's build a code on currency converter using Python. So దీనికి మనం 4x Python అనే లైబ్రరీని ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేశాక దానికి కన్వర్టర్ పెట్టి కరెన్సీ రేట్స్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ 4x python.converter నుంచి. సో నెక్స్ట్ లైన్లో ఫంక్షన్ యూజ్ చేసి మనం కోడ్ని బిల్డ్ చేద్దాం. డెఫ్ కరెన్సీ కన్వర్ట్ కరెన్సీ ఫ్రమ్ కరెన్సీ టు కరెన్సీ అమౌంట్. సో ఇక్కడ నేను 3 వేరియబుల్స్ పాస్ చేస్తున్నా ఈ ఫంక్షన్లో. నెక్స్ట్ లైన్లో సి ఈక్వల్స్ టు సి ఈజ్ అ వేరియబుల్ కరెన్సీ రేట్స్. డైరెక్ట్గా నేను లైబ్రరీనే డిఫైన్ చేశాను సి వేరియబుల్కి. నెక్స్ట్ లైన్లో రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సి డాట్ కన్వర్ట్. కన్వర్ట్ ఈజ్ ద మోస్ట్ యూజ్డ్ మెథడ్ ఇన్ కరెన్సీ రేట్స్ లైబ్రరీ ఆర్ ఫ్రమ్ 4x python.converter. అండ్ ఇందులో కూడా నేను 3 లైబ్రరీస్ పాస్ చేశాను. నెక్స్ట్ దాన్ని రిటర్న్ చేస్తున్నా. మనం 3 వేరియబుల్స్ని పాస్ చేసాం కదా, మరి ఆ వేరియబుల్స్కి ఇన్పుట్ కావాలి కదా. సో అందుకే నేను నెక్స్ట్ లైన్లో ఇన్పుట్ ఇస్తున్నా. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ అమౌంట్. ఇక్కడ నేను ఫ్లోట్ ఎందుకు యూజ్ చేశానంటే ఇప్పుడు మనకి అమౌంట్ అనేది లైక్ డెసిమల్స్లో ఉంటుంది కదా, అందుకే నేను ఫ్లోట్ యూజ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ ఇన్పుట్, అందుకే ఇన్పుట్ ఇచ్చాను. నెక్స్ట్ ఫ్రమ్ కరెన్సీ కూడా యూజర్ డిఫైన్ ఇన్పుటే ఇస్తున్నా. అండ్ ఫ్రమ్ కరెన్సీ డాట్ అప్పర్ కేసులో ఎందుకు కన్వర్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు మనకి షార్ట్ ఫామ్స్ అనేవి మీరు ఎక్కడ చూసినా కానీ అప్పర్ కేసులోనే ఉంటాయి. యూఎస్డి అని, ఐఎన్ఆర్ అని, ఈయూపీ అని, సో ఆన్. సో అందుకే నేను అప్పర్ కేస్ యూజ్ చేశాను. అండ్ ఈ అప్పర్ కేస్ ఈజ్ మోస్ట్ యూజ్డ్ ఇన్ స్ట్రింగ్స్ లైబ్రరీ. అండ్ నేను 2 కరెన్సీ కూడా యూజర్ డిఫైన్ ఇన్పుట్ ఇచ్చి అప్పర్ కేస్లో కన్వర్ట్ చేస్తున్నా యూజింగ్ అప్పర్ మెథడ్. నెక్స్ట్ లైన్లో అమౌంట్ అనేది కన్వర్ట్ అవ్వాలి కదా మనకి. సో అందుకే కన్వర్టెడ్ అమౌంట్ అని వేరియబుల్ తీసుకున్నా. పైన ఫంక్షన్ని కాల్ చేసి సేమ్ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్సే మళ్ళీ ఇక్కడ పాస్ చేస్తున్నా. ఇన్పుట్ ఇస్తాం కదా, అది ఇక్కడ పాస్ చేస్తున్నా. అమౌంట్ ఫ్రమ్ కరెన్సీ టు కరెన్సీ. నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్స్ అన్నా ఎఫ్ మెథడ్స్ అన్నా ఒకటే. సో దిస్ ఈజ్ మోస్ట్ యూజ్డ్ మెథడ్ ఇన్ స్ట్రింగ్స్ యూజ్డ్ టు ప్రింట్ డైరెక్ట్ వాల్యూస్. ఓకే, ఇక్కడ అమౌంట్ ఫ్రమ్ కరెన్సీ అని ఇచ్చాను కదా, ఇవి డైరెక్ట్ మనం యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్, యూజర్ డిఫైన్డ్ వాల్యూస్ ఏవైతే మనం ఇక్కడ ఇస్తున్నామో అవే డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఈజ్ ఈక్వల్స్ టు కన్వర్టెడ్ అమౌంట్ టు కరెన్సీ. ఓకే, ఇప్పుడు కోడ్ టెస్ట్ చేద్దాం. ఎంటర్ అమౌంట్ నేను 100 ఇస్తున్నా. సో నాకు US$ నుంచి కావాలి. సో USD అని ఇచ్చాను. దేనికి కన్వర్ట్ అవ్వాలి అంటే INR, ఇండియన్ రూపీ. సో $100 ఇండియన్ రూపీ వచ్చేసి 8300. మళ్ళీ రన్ చేద్దాం. ఎప్పుడైనా నాకు 300 ఇవ్వాలని ఉంది, 300 ఇస్తున్నా. నెక్స్ట్ నాకు ఇండియన్ రూపీ నుంచి $కి కన్వర్ట్ అవ్వాలి. చూడండి అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.